వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. ఏపీలో ఒక్క జగన్ను ఓడించేందుకు చంద్రబాబు, పవన్, మోదీ సహా 17-18 మంది లీడర్లు ఏకమయ్యారని పోసాని అన్నారు. వీరంతా ఏపీకి టైంపాస్ కోసం వచ్చి వెళ్లే వారని విమర్శించారు. జగన్ను తిట్టేందుకు తప్ప ప్రజల బాగు కోసం ఎవ్వరూ పనిచేయరన్నారు. చంద్రబాబును సీఎం చేసేందుకు అందరూ ఏకం అయ్యారని ఎద్దేవా చేశారు. వీరు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పోసాని మండిపడ్డారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా టైంలో ఈ 17 మంది నాయకులు ఎక్కడికి వెళ్లారని పోసాని ప్రశ్నించారు. విపత్కర కాలంలో ప్రజలకు ఎందుకు సాయం చేయలేదని ప్రశ్నించారు. కరోనా టైంలోనూ జగన్ ఏపీ ప్రజల్ని కడుపున పెట్టుకుని కాపాడుకున్నారని ప్రజలు గుర్తు పెట్టుకోవాలన్నారు పోసాని. జగన్మోహన్ రెడ్డిని నాశనం చేయడానికి, రాజకీయ జీవితం నాశనం చేయడానికి, ఓడించడానికి సీఎం గారినిగా నారా చంద్రబాబు నాయుడు గెలిపించడానికి ఎవరెవరు పెట్టారు? ఇదిగో, 1 చంద్రబాబు, 2 లోకేష్, 3 భువనేశ్వరి, 4 పురంధేశ్వరి, 5 బాలకృష్ణ, 6 పవన్ కళ్యాణ్, 7 నిమ్మగడ్డ రమేష్, 8 జయప్రకాష్ నారాయణ. తర్వాత ఢిల్లీ నుంచి మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, అమెరికా నుంచి ఎన్ఆర్ఐ కమ్మవాళ్ళు, వాళ్ళకి అబోవ్ ఆల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ది గ్రేట్ షర్మిల. ఇట్లా 17-18 మంది ఒక్కటై మదర్ ప్రామిస్లో ఏమని తెలియదు. సిగ్గుపడుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసి నేను చదువుకున్న వాడిగా షేమ్ అని రాజకీయాలను చూసి సిగ్గుపడుతున్నా. ఒక్క జగన్మోహన్ రెడ్డిని చంపటానికి, రాజకీయంగా చంపటానికి, మామూలుగా భౌతికంగా చంపడానికి, నాశనం కావడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీజీఎన్ తెలుగు.